ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మేమైతే గులాబ్ జామున్ రెసిపీ అయితే చేయబోతున్నాం. చూడండి, మా జున్నుగాడు కూడా కుర్చీ ఎక్కైతే కూర్చున్నాడు. నేను చెప్పేటప్పుడు వాడిని కూడా అట్లా చూపిస్తా ఉండను. కనిపిస్తుండు. ఇప్పుడు గులాబ్ జాముకి అయితే గులాబ్ జాము పిండి మేమైతే 200 గ్రామ్స్ తీసుకున్నాము. ఇంకా అలాగే పాలు, చక్కెర, కార్న్ఫ్లోర్, ఇంకా ఇలాచి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ గిన్నెలోకి పిండి అంతా వేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా మన చేతితోటి మెత్తగా కలుపుకోవాలి. కప్పు పిల్లలు వచ్చుకొచ్చారు. అప్పుడు ఫస్ట్ తెలిసే గులాబ్ జాములు అంజలి పిల్లలు చూపించింది. తింటుంటే కూడా ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిలో ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే లూజ్ అయిపోద్ది కాబట్టి అందుకని చూసుకొని కొంచెం కొంచెం పాలు, మీకు పాలు ఇష్టం లేకపోతే వాటర్ తోటి అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకొని పిండిని మెత్తగా మన చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. జున్ను మేము ఇక్కడ వీడియో తీసుకుంటుంటే మా జున్నుగా చూడండి అక్కడ ఎట్లా ఆడుతున్నాడు. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. మెత్తగా మరి గట్టిగా కూడా కాకుండా ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకొని ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి పిండిని. ఇంకా 10 మినిట్స్ తర్వాత మనం గులాబ్ జామ్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే పాకానికి అయితే ఒక దబర పెట్టుకొని మేమైతే ఒక 1/2 kg చక్కెర అయితే వేసుకుంటున్నాము. మీ స్వీట్కి తగ్గట్టు మీరు కూడా చక్కెర అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత పాకం కావాలో అంత వాటర్ అయితే పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 7 మినిట్స్ అయితే ఇట్లా బాయిల్ అవుతుంది. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మన చక్కెర పాకం అయితే ఎలా ఉడుకుతుందో. కొంచెం తీగ పాకం లాగా వచ్చినాకైతే ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అయితే ఇలాచి దంచుకొని వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలాచి అయితే వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఒక పక్కన అయితే పాకం ఉడుకుతుంది. ఇప్పుడు మేమైతే గులాబ్ జామున్ అయితే రెడీ చేస్తున్నాము. చిన్న చిన్న పిండి తీసుకొని కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా మనం రుద్దుకుంటే రౌండ్గా బాల్ లాగా అయితే వస్తుంది. క్రాక్స్ అవి ఏం లేకుండా. ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయంటే కొంచెం పాలైనా లేదంటే నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చేస్తే అలా క్రాక్స్ అయితే ఏం రావు. క్రాక్స్ అంటారా, క్రాక్స్ అంటే మళ్ళీ ఏదో ఒకటి ట్రోల్ మాత్రం ఆపేసి ఉండలు వచ్చేసి మేమైతే ఈ సైజ్ గులాబ్ జాములు అయితే చేసుకుంటున్నాం. ఇలా అన్నీ అయితే రెడీ చేసుకోవాలన్నమాట గులాబ్ జామున్స్. ఇంకా గులాబ్ జామున్ చేయడం అయితే అయిపోయింది. చూడండి, 200 గ్రామ్స్ పిండికి అయితే ఇన్ని కొన్ని అయినాయి గులాబ్ జామున్స్ అయితే. ఇంకా ఇప్పుడైతే మనం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాము గులాబ్ జాము డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ గులాబ్ జామున్స్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇవి అయితే సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. మళ్ళీ లోపల ఉడక పచ్చి ఉంటాయి. ఇలా అన్నీ అయితే వేసేసుకోవాలి.
సరిపోతుంది అన్నీ ఒకటేసారి. అన్ని వద్దులే ఒకసారి. ఇప్పుడు ఇలా ఇంకో సైడ్ కూడా చిన్నగా తిప్పేసుకోవాలి. మేము కొంచెం ఆయిల్ వేసుకునేసరికి ఇది ఎమ్మట అయితే ఉడికిపోతుంది. మీరు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని చూసుకొని చేసుకోండి. చూడండి గులాబ్ జామ్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా తీసేసుకోవాలి. ఇప్పుడు మన పాకం అయితే మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇవి మొత్తం చల్లగా అయిపోయినాకనే వేసుకోవాలి, లేదంటే ఈ బాల్స్ కూడా అయితే క్రాస్ చేస్తాయి అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఇవి అయితే వేసుకుంటున్నాను మొత్తం. గులాబ్ జామున్ కూడా అసలు పగిలిపోకుండా మంచిగా నీట్గా వచ్చాయి. ఇప్పుడు మన గులాబ్ జామున్ అయితే ఇందులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే అది రసం మొత్తం పీల్చుకుంటుంది. ఇంకా ఆ తర్వాతకి అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. ఇంకా మన ఛానల్ అయితే రోజు అయితే ఏదో ఒక వంట వీడియో, ఇంకా ప్రాంక్ వీడియోస్ ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాము. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూసారా, మన టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది.